ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? సో బిగ్ బాస్ రివ్యూ అంటే అబ్బా, నైనిక ఏమైనా టఫ్ ఫైట్ ఇచ్చిందా అండి? చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక చిన్న ఇదే అండి, చిన్న విన్నపం లాంటిది అనుకోండి. దయచేసి ఎవరు కూడా 30 మినిట్స్ 1 అవర్లో చూసి జడ్జ్ చేయకండి కంటెస్టెంట్స్ని. ఎందుకంటే అట్ ఎండ్ ఆఫ్ ది డే అది అయిపోయిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు. కాకపోతే కొన్ని క్షణాలు చూసి నెగటివ్గా చాలామంది ప్రచారం చేయడం వల్ల కొన్ని నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నారు. సో అంతా నీట్గా చూడండి, మంచిగా రివ్యూస్ ఉంటుందని నా ఒపీనియన్. ఇది ఎవరిని కించపరచడానికో లేకపోతే చేయడానికో కాదు. అంటే మనం చూసే ఆ 1 అవర్ లేకపోతే లైవ్లో చూసో హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ కలిసిపోతున్నారు. సో ఈ నైట్ జరిగిన దానికి లైవ్లో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆరెంజెస్ విషయంలో చూసుకుంటే ఆ లైవ్లో చిన్న ఇష్యూ జరిగింది. బట్ మామూలు టెలికాస్ట్కి వచ్చేటప్పుడు ఏం లేదు. తర్వాత ఇద్దరు సారీ చెప్పుకున్నారు, కలిసిపోయారు. సో బేబక్క వంటింట్లోకి వెళ్ళి ఆ కుక్కర్ గురించి అది చాలాసేపు నడిచింది లైవ్లో. బట్ దాన్ని షార్ట్ చేసేసి మళ్ళీ ఇది చూసేశారు. సో అది అండి. ఇంకా సోనియా సింగ్ మా ఆకలి మీకు రెస్పాన్సిబుల్గా కనిపిస్తుందా అని చెప్పేసి కామెంట్ చేసింది. సో దాని మీద కూడా చాలా కొంచెం నడిచింది, బట్ ఇక్కడైతే చూపించలేదు. నెక్స్ట్ నిఖిల్, నైనిక చీఫ్గా ఎంపికయ్యారు. థర్డ్ చీఫ్ వచ్చి యష్మిక గౌడ్ ఎంపికయింది. సో టఫ్ ఫైట్ అండ్ భలే చేసింది నైనిక. థ్రెడ్స్ మీద నిలబడి చాలా అసలు వెల్ డన్. నిఖిల్ కూడా చాలా అది సపోర్టివ్గా పెట్టుకొని ఫస్ట్ తనే, నెక్స్ట్ వచ్చేసి నైనిక, థర్డ్ వచ్చేసి వీళ్ళిద్దరికి ఇచ్చారనమాట. ఎవరినైనా మీరు ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు యష్మిక గౌడ్ని పెట్టారు. బట్ వీళ్ళిద్దరు మాత్రము బేబక్క, నెక్స్ట్ శేఖర్ భాషా గారు, వీళ్ళిద్దరూ తమ వాయిస్ని వినిపించారు. కానీ వాళ్ళు అల్టిమేట్ వాళ్ళ డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ముగ్గురు అనమాట. ఎవరు? నిఖిల్, నెక్స్ట్ నైనిక, నెక్స్ట్ యష్మిక, ముగ్గురు చీఫ్గా ఉంటారు ఓమ్కి. సో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు. సో సోనియా సింగ్ మాత్రము వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. అంటే దానికి నాగమణి కంట ఆరెంజెస్ శేఖర్ భాషా గారు ఇట్లా వేసేసినప్పుడు అవి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో పెడతారేమో అని నాగమణి కంట అక్కడ పెట్టద్దు అని చెప్పారంట. తనకి ఓసిడి ప్రాబ్లం ఉందని ఏదో. సో ఆ చిన్న విషయంలో చిలికి గాలివాన అయిపోయింది. సో శేఖర్ భాష ఇది నేను తింటే పశువునా అని తినేశారు. మళ్ళీ తను వచ్చేసి మీరు ఎక్కడన్నా తినండి, బాత్రూంలో తినండి, ఎక్కడైనా తిరగండి అని హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ చాలాసేపు జరిగింది. బట్ మళ్ళీ కలిసిపోయి ఒకరికొకరు అలా చెప్పుకున్నారు. సో నాగమణి కంట వచ్చేసి నో సింపతి గేమ్, ఇప్పటి నుంచి నేను సింపతి గేమ్ ఆడను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంకా వీళ్ళు నైట్ జరిగి కాకుండా లైవ్లో అయితే చాలా అనండి, వంట ఇల్లు దగ్గర నుంచి ఇక్కడ బాత్రూమ్స్ ఇవన్నీ మొత్తం చాలా జరిగాయి. మనకి ఫుటేజ్లో కొంచెమే చూపిస్తారు, మిగతా లైవ్లో ఎక్కువ చూపిస్తారు. సో ఫుటేజ్ చూసి మనం ఒక వ్యక్తిని, ఒక పర్సన్ని డిసైడ్ చేయలేము. సో అందరూ ఎఫర్ట్ పెడతారు, అందరూ అక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికే. బట్ ఏంటంటే మనం ఆ ఫుటేజ్ చూసి, కొంతమంది ఏంటంటే ఆ ఫుటేజ్ చూసే మనకి వీళ్ళు ఎలాగా వాళ్ళు ఎలాగా అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఉంటారు. అది కాదండి, లైవ్ చూడండి. లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. సో ఇప్పటి వరకు అయితే ఆ ఇంటికి చీఫ్గా ముగ్గురు ఎంపికైనారు. ఒకరు నిఖిల్, నెక్స్ట్ నైనిక, థర్డ్ యష్మిక గౌడ్. సో వీళ్ళు ఎంపికైనారు. ఈరోజు నామినేషన్స్ ఉన్నాయన్నారు. నామినేషన్స్ నైట్ లైవ్లో వచ్చాయి. బట్ కాకపోతే ఏంటంటే ఏం జరుగుతుంది అది ముందుగా రివీల్ చేస్తే లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక ఎపిసోడ్స్కి ముందే అని కొన్ని చెప్పారు కాబట్టి రివీల్ చేయట్లేదు. సో అది అండి. మీకు ఎవరి నటన బాగా నచ్చింది, ఎవరి యాక్టింగ్ అంటే ఎవరి పర్ఫార్మెన్స్, నటన అనకూడదేమో, సారీ, ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందేమో వాళ్ళు అది
కామెంట్ బాక్స్లో చేయండి. ఎవరు బెస్ట్ బడ్డీగా ఉంటారు, ఎవరు ఇదిగా ఉంటారు అనేది కామెంట్ చేయండి. అదే అండి ఈ చిన్న బిగ్ బాస్ దానికి రివ్యూ. సో థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.